నమస్కారం. సోల్ఫుల్ శ్యామ్ ఛానల్కి స్వాగతం. ముందుగా అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. ఇవాళ మనం హోలీ పండుగ గురించి మాట్లాడుకుందాం. హోలీ పండుగ 2026లో మార్చి 3వ తేదీన వచ్చింది. ఈ పండుగ శిశిర ఋతువు ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున వస్తుంది. ఈ రోజుని వసంత పౌర్ణమని కూడా అంటారు. హోలీ ఈ పేరు వింటేనే రంగుల ప్రపంచం కళ్ళ ముందు కదలాడుతుంది. వసంత శోభతో ప్రకృతి పులకరించే వేళ చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా దేశమంతా హోలీ రంగుల్లో మునిగి తేలుతుంది. ఈ పండుగ పేద, ధనిక, చిన్న, పెద్ద అనే భేదం లేకుండా అందరినీ ఒకటి చేస్తుంది. హోలీ వెనుక దాగున్న చరిత్ర ప్రాముఖ్యతను ఇప్పుడు తెలుసుకుందాం. హోలీ ప్రాముఖ్యత. హోలీ కేవలం రంగులు చల్లుకునే పండుగ మాత్రమే కాదు, ఇది అనేక భావాలను, అంతరార్థాలను కలిగి ఉంది. ముఖ్యంగా ఇది వసంత ఋతువుకు ఆహ్వానం పలుకుతుంది. ప్రకృతి కొత్త చిగుళ్లతో, పచ్చదనంతో నిండి కలగా కనిపిస్తుంది. హోలీ పండుగ నూతన జీవితానికి, పునర్జన్మకు, ఆనందానికి చిహ్నంగా నిలుస్తుంది. హోలీ పండుగ వెనుకున్న కథలు. హోలీ వెనుక ఒక అద్భుతమైన పురాణ కథ ఉంది. పూర్వం హిరణ్యకశిపుడు అనే రాక్షసరాజు ఉండేవాడు. అతడు తన కుమారుడైన ప్రహ్లాదుణ్ణి విష్ణువుని పూజించకుండా అడ్డుకోవాలని చూశాడు. హిరణ్యకశిపుడి చెల్లెలు హోలికకు అగ్ని కూడా ఏమీ చేయలేని వరం ఉంది. దాంతో హిరణ్యకశిపుడు హోలికను ప్రహ్లాదుని ఒడిలో కూర్చోపెట్టుకుని మంటల్లో కూర్చోమని చెప్పాడు. కానీ విధి వక్రీకరించింది. హోలిక మంటల్లో కాలిపోయింది. ప్రహ్లాదుణ్ణి విష్ణువు కాపాడాడు. ఈ సంఘటనే చెడుపై మంచి గెలిచినందుకు గుర్తుగా హోలీ పండుగ జరుపుకుంటారని పురాణాలు చెప్తాయి. వంగదేశంలో డోలోత్సవం లేదా డోలికోత్సవం జరుపుకుంటారు. ఆ రోజు శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలో పువ్వులతో, రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకున్నట్లుగా భావిస్తారు. ఇలా రంగులు, పువ్వులు చల్లుకోవడం ద్వారా ప్రేమ, సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయని నమ్ముతారు. హోలీ పండుగ మన సంస్కృతి. ఇప్పుడు హోలీ పండుగ దేశమంతటా రకరకాలుగా జరుపుకుంటున్నారు. ఉత్తర భారతదేశంలో లాట్మార్ హోలీ, పూలం వాలీ హోలీ వంటి ప్రత్యేక సంప్రదాయాలు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో కూడా హోలీ వేడుకలు ఘనంగా జరుగుతాయి. హోలీ కేవలం మతానికి సంబంధించిన పండుగే కాదు, ఇది మన సంస్కృతిలో, సమాజంలో భాగమైపోయింది. హోలీని ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకుంటారు. రంగులు పూసుకుంటూ, పాటలు పాడుతూ, ప్రత్యేకమైన వంటలు తింటూ హోలీ సంబరాలు చేసుకుంటారు. మీరంతా ఈ హోలీ పండుగ బాగా చేసుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ వేరే వీడియోలో కలుద్దాం. మీ సోల్ఫుల్ శ్యామ్.